నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శనివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఏఐటియుసి రాష్ట్ర నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను హరిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మిక సంఘాల నేతలు లక్ష్మణరావు, రమాదేవి, హనుమంతరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జన విశ్వాస చట్టం అంటే ప్రజలకి విశ్వాసం కల్పించడానికి చట్టాలు చేశానని పేరుతోటి ప్రయత్నిస్తాను. మొన్న వచ్చినటువంటి బడ్జెట్ సందర్భంలో మరొక 100 చర్యల్ని ఇవి నేరాలు కాదని చెప్పి నిర్ణయం చేశాను. అంటే ఏవి నేరాలు కాదంటే ఇవాళ కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడానికి కావలసినటువంటి చర్యలన్నీ నేరాలు కావని చెప్పేస్తున్నారు. లైసెన్స్ ఇచ్చేసినట్టే, యాజమాన్యానికి లైసెన్స్ ఇచ్చేసినట్టే ఇటువంటి దుర్మార్గ ప్రయోగాలకు పాల్పడుతూ ఉంటే కార్మిక వర్గం చూసుకోవాలి. కనీస వేతనం ఉండదు, పని భద్రత ఉండదు. పని భద్రతకు సంబంధించి చెప్పాలంటే ఇవాళ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇటీవల ఒక చోట 4 కార్మికులు తీసేస్తే నా దగ్గరకు వచ్చారు. ఏమిటంటే అసలు అపాయింట్మెంట్ లెటర్ లేదు, తీసేసినట్లు లెటర్. ఎట్లా అతను కోర్టులో కేసు వేయాలన్న వీలు కానటువంటి పరిస్థితి. వేతనాలు 10 గంటలు మనం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 8 గంటల పని దినాన్ని సాధించింది. రక్తం చిందించి 8 గంటల పని విధానాన్ని సాధించింది. ఇవాళ కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారే మీరు కార్మికులు? ఇళ్లలో కూర్చొని ఏం చేస్తారు? ఇళ్లలో కూర్చుంటే భార్యలు చూస్తూ కూర్చుంటారు, వాళ్ళని చూస్తూ కూర్చుంటారా? మీరు వెంకటేస్తుంది. అందుకని మీరు పరిశ్రమలకు వచ్చి, ఫ్యాక్టరీలకు వచ్చి, ఆఫీసులకు వచ్చి పనిచేయండి. దేశం ఆర్థికంగా బాగుపడుతుందని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్లంటి సుబ్రహ్మణ్యం వాటి ఇష్టం చెప్పాలి. ప్రభుత్వం కూడా దీనికంటే 12 గంటల పని విధానం అమలు చేస్తారని చెప్పి ఆర్డినెన్స్ చేసి మన పోరాటాలు ఫలితంగా వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు ఇప్పటికీ అనేక చోట్ల 12 గంటలు మొదలుపెట్టారు. అంటే 12 గంటలు చేయాలి, ఉద్యోగాలు ఇష్టం వచ్చినట్టు తీసేయాలి, కనీసం వేతనాలు ఉండవు, ఇష్టం వచ్చినట్టు మరి సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత అనేది లేకుండా చేస్తారు. చట్టాలన్నింటినీ రద్దు చేస్తారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోర్టు చేశారని మనం చెప్తున్నాం. వీటితో పాటు మరికొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి అనేక చర్యల్ని ఇవి అఫెన్స్ కాదు, క్రిమినల్ కాదు, నేరం కాదు అని చెప్పినటువంటి చట్టాలు 43 చట్టాలు అటువంటివి చేశారు. చట్టాలన్నింటికి మార్పు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్లను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తన కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జలగం రామారావు హై స్కూల్ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. 40 కంపెనీల ద్వారా 1000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు జాబ్ మేళకి హాజరై ఉద్యోగ అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వాగ్దానాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి 3 నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా రేపు మే 14వ తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో, నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం 9 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడుతూ ఉంది. అందులో దాదాపు టీసీఎస్, అలాగే ఎమరాను, హెటిరో, అలాగే అరబిందో ఫార్మా ఇటువంటి పెద్ద కంపెనీలన్నీ కూడా 40 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. దాదాపు 1100
60 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో వాలంటీర్ల పేరుతో 5,000 ఇచ్చి యువతను వాళ్ళ నైపుణ్యాన్ని కూడా పెంపొందించకుండా కేవలం వాళ్ళ 5,000 జీతానికే పరిమితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు ఏదైతే మానవ వనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులుగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో 10వ తరగతి నుండి డిగ్రీ పీజీ వరకు చేసినటువంటి ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు కానీ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా మారాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ నైపుణ్యాలని నేర్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన చేస్తూ అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ధ్యేయంతో ప్రైవేట్ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేసి గ్రామ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ జాబ్ మేళాలను పెట్టించి దాదాపు ప్రతి చోట కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెడదోవ పడకుండా వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడమే కాకుండా నైపుణ్యాల అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు నిధుల్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో వికసిత్ భారత్ 2047 కానీ అలాగే స్వర్ణాంధ్ర 2047 నిర్మాణంలో ఈ ఎంప్లాయ్మెంట్ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రేపు జరగబోయేటువంటి ఈ ఏదైతే జాబ్ మేళా ఉందో గుంటూరు తూర్పు నియోజకవర్గం జలగం రామారావు హై స్కూల్ ఉదయం 9 గంటలకు నా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డివిజన్ స్థాయి నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, ప్రజలు కానీ, పుర ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేటువంటి విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తనపై తమ పార్టీ నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఐటీడీపీ నాయకులపై 5 సార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సీమరాజు, కిరాక్ కార్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో అంబటి మాట్లాడుతూ ఈ నెల 18న స్వయంగా తానే కోర్టులో వాదనలు వినిపిస్తారని ప్రకటించారు. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని కలిసి 2 రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ నేను ఇచ్చాను నా పర్సనల్గా. రెండవ రిప్రజెంటేషన్ నిన్న మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి వలపర్ల కల్పన గారి తల్లి గారు కూతురు వచ్చి మరొక రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. మొదటి రిప్రజెంటేషన్ ఏమిటంటే ఇంతకుముందు నేను 5వ తారీఖున అంటే సుమారుగా 5 రోజుల క్రితం పట్టాపురం పోలీస్ స్టేషన్లో సీమరాజు అనే వ్యక్తి మీద, కిరాక్ కార్పీ అనేటువంటి వ్యక్తుల మీద, ఇద్దరి మీద వారి ఐడిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు, పోస్టులు అసభ్యంగా పెట్టి ప్రచారం చేస్తున్నారని, అది మా మనోభావాలని, కార్యకర్తల మనోభావాలని, మా నాయకుల అభిమానుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మన 5వ తారీఖున నేను మరి కొంతమంది ప్లేటర్లు కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు వరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోనందున దాన్ని దృష్టిలో పెట్టుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి వారికి మీ దిగువన ఉన్నటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ని ఆదేశించవలసిందిగా వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఈ మధ్యన నాకు కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి
ఆ వీడియోల యొక్క పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగారు. దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే వీడియోలు కార్పి, అదేవిధంగా సీమరాజు చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ చేసి అది ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారు తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పారు. ప్రొసీజర్ ఏమిటంటే పట్టాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారికి కూడా ఎస్పీ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాం. వారు కేసు రిజిస్టర్ చేస్తే యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. వారు రిజిస్టర్ చేయకోకుండా, కేసు మీద యాక్షన్ తీసుకోకుండా ప్రభుత్వ ఒత్తిడికో లేకపోతే మరొకరి ఒత్తిడికో లోనైతే మాకున్న ఆల్టర్నేటివ్ వీ అప్రోచ్ టు ది హానరబుల్ కోర్ట్, హైకోర్ట్. ఇంతకు ముందు కూడా నేను ఒక 5 కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత 4 కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. దాని మీద వాద ప్రతివాదనలు కొన్నది నెక్స్ట్ మంత్ 18వ తారీఖుకి దాన్ని పోస్ట్ చేశారు. ఆ రోజున నేనే స్వయంగా వెళ్ళి వాదించేటటువంటి కార్యక్రమం చేస్తాను. దాని మీద ఇది కూడా వారు రిజిస్టర్ చేసి సెక్షన్లు వేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంతటితో సరిపెట్టుకుంటాం. లేదంటే మాకు గత్యంతరం ఉంది, మళ్ళా హైకోర్టుని ఆశ్రయించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా పోలీసు వారికి వివరంగా వివరించడం జరిగింది. దట్ ఈజ్ మై ఫస్ట్ రిప్రజెంటేషన్. దానికి తీసుకొని దానికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. పెన్ డ్రైవ్లో కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే అసభ్య పదజాలతో దూషించినటువంటి వీడియోలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.